హాయ్ ఎవరోన్ ఈరోజు మనం రిలేటివ్ లేఅవుట్ చూద్దాం సరేనా. ఒక్కొక్క ఒక లీనియర్ లేఅవుట్, రిలేటివ్ లేఅవుట్, కాన్స్టెంట్ లేఅవుట్ ఇవి చాలా మెయిన్. బేసిక్గా మనం యాప్స్లలో కాన్స్టెంట్ లేఅవుట్ యూజ్ చేస్తాం మన పర్పస్ బట్టి. ఓకే, ఇంతకుముందు వీడియో మీకు కాన్స్టెంట్ లేఅవుట్ అంటే ఇట్లా 4 ఉంటాయి, ఇట్లా మనం 4 సైడ్స్ ఇట్లా మనం అసైన్ చేస్తామని చెప్పిన. ఇప్పుడు ఈరోజు అది మళ్ళీ కాన్స్టెంట్ లేఅవుట్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు వీడియోలో రిలేటివ్ లేఅవుట్ గురించి డిస్కస్ చేద్దాం. సో రిలేటివ్ లేఅవుట్ రావాలంటే ఫస్ట్ మనం ఇగో ఇది తీసేసేసి ఇగో క్యాపిటల్ ఆర్ రిలేటివ్ లేఅవుట్ వచ్చేస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో రిలేటివ్ లేఅవుట్ అనేది వచ్చేసింది. సో ఈ టెక్స్ట్ వ్యూ అని తీసేసి ఫస్ట్ మీకు రిలేటివ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం మార్చుదాం, ఏదైనా మంచి పెడతాం. సో కింద సైన్ ఇన్ యూఐ చూద్దాం. సైన్ ఇన్ యూఐని మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాం యూజింగ్ రిలేటివ్ లేఅవుట్. సైన్ ఇన్ యూఐ, సైన్ ఇన్ బటన్, సైన్ ఇన్ ఇంటర్ఫేస్ ఇది ఇది ఇంప్లిమెంట్ చేసి చూద్దాం సరేనా. ఇలాంటి ఒక యూఐ ఫ్రంట్ ఎండ్ ఇట్లా ఇంప్లిమెంట్. ఫస్ట్ దీనికి ఏం కావాలి, పైన ఇమేజ్ కావాలి. ఈ ఇమేజ్ ఏం చూస్తారా, ఇమేజ్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు సపోజ్ నేను ఒకటి ఇమేజ్ తీసుకొని దాని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి ఇక్కడ డెస్క్టాప్లో పెట్టుకున్నా. ఓకేనా. ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియోకి ఎట్లా చేయాలంటే ఫస్ట్ నువ్వు దీన్ని ఇమేజ్ని కాపీ చేసుకో. కంట్రోల్-C పెట్టి కాపీ చేసినావా, ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయి. ఆండ్రాయిడ్ స్టూడియోకి వెళ్ళాక ఇంకా డ్రావబుల్ ఫోల్డర్ అని చూసిన, రిసోర్సెస్ లోపల డ్రావబుల్ ఉంటుంది. డ్రావబుల్లో కంట్రోల్-V కొట్టు, తర్వాత ఓకే కొట్టు, తర్వాత సైన్ ఇష్టమైన పేరు ఉంటే అది పెట్టేసుకో, ఓకే కొట్టు. సో ఇప్పుడు ఆ ఇమేజ్ అనేది ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఎట్లా చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ చెప్పిన రైట్ డిజైన్ ఒకటి వస్తాయి. తర్వాత దీని యొక్క యాట్రిబ్యూట్స్ కొట్టాలి, ప్లాలెట్ దాన్ని వస్తే ఇక నీకు యాట్రిబ్యూట్స్ అనేది చేసినాం. నాకు ఏం కావాలి, ఇమేజ్ వ్యూ కావాలి. సో ఇమేజ్ వ్యూ నీకు డ్రాగ్ చేసి డ్రాప్ చేసేసి. సో నాకు ఇగో ఇప్పుడు డ్రావబుల్ పెట్టిన ఇమేజ్ ఇగో సైన్ ఇమేజ్ ఇక్కడ వచ్చేసింది. దీన్ని క్లిక్ చేసిన, ఓకే వచ్చేసిన. సో ఆ ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చేసింది నాకు. ఇప్పుడు నేను కోడ్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రిలేటివ్లో ఏంటంటే ఏం చెప్పుకున్నాం, ఆ రిలేటివ్ పొజిషన్లో మనం అరేంజ్ చేస్తాం ఆ వ్యూస్ అని. ఇమేజ్ అనేది ఒక వ్యూ, టెక్స్ట్ అనేది ఒక వ్యూ, వీటి అన్నిటిని వ్యూస్ అంటాం. ఆ వ్యూస్ అన్నిటిని మనము అరేంజ్ చేస్తాం అన్నట్టు. ఒక దాని కింద ఇంకొక వ్యూ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు ఈ రిలేటివ్ లేఅవుట్లో మనం ఏం చేసినామంటే ఇప్పుడు చూడండి మార్జిన్ టాప్ అని ఒకటి ఇచ్చేసినాం. ఈ ఎక్కడ తీసుకున్న ఇమేజ్ మీకు ఎట్లా అని చెప్పాను, రాబుల్ నుంచి తీసుకున్నాం. రాబుల్ మీరు ఏంటి ఇమేజ్ కావాలో అది పేస్ట్ చేసుకొని ఇక్కడ రాబుల్ అని వేసుకోవచ్చు. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ యూజ్ చేసి కూడా అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ తీసుకున్నాక దాని ర్యాప్ కంటెంట్ అంటే మీరు టెక్స్ట్ ఎంటర్ రాస్తే దానికి అది పెరుగుతుంది. ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు లాగిన్ బటన్ ఉంది కదా, ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది సైజ్ అనేది పెరుగుతుంది అన్నమాట. ర్యాప్ కంటెంట్ అంటే ఆ టెక్స్ట్ యొక్క విడ్త్ మీరు ఎంటర్ రాస్తే అంటే ర్యాప్ చేసుకొని ఆ విడ్త్ అనేది పెరుగుతుంది. హైట్ కూడా సేమ్, నువ్వు ఎంటర్ రాస్తే ర్యాప్ కంటెంట్ అంటే మీరు పెట్టే ఇన్సర్ట్ బట్టి ఆ విడ్త్ కానీ హైట్ కానీ మారుతుంది ర్యాప్ కంటెంట్ అంటే. ఓకేనా. ఇప్పుడు ఇప్పుడు నేను ఏమన్నా లేఅవుట్ బిలో దేని కింద రావాలని చెప్పిన, ఇమేజ్ వ్యూ కింద రావాలని చెప్పిన. ఇమేజ్ వ్యూ కింద లాగిన్ అనే టెక్స్ట్ వ్యూ వచ్చింది. ఓకేనా. తర్వాత సెంట్రల్ ఆర్జెంటల్ ఇప్పుడు ఎక్కడ వచ్చింది, సెంటర్లో వచ్చింది అలా మాట. తర్వాత మార్జిన్ టాప్కి మార్జిన్ ఎంత ఇచ్చిన, ఇమేజ్ వ్యూకి దీనికి టాప్ ఎంత ఇచ్చిన 10 డీపీ ఇచ్చిన అలా అనమాట. టెక్స్ట్ డీపీ పెట్టుకున్నా, దీని కలర్ బ్లూ పెట్టుకున్నా. టెక్స్ట్ సైజ్ 50, స్టైల్ బోల్డ్, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఎడిట్ టెక్స్ట్, ఇప్పుడు దీనికి కూడా ఏం చేస్తున్నా సేమ్ మ్యాచ్ పేరెంట్ వ్యాప్ కంటెంట్, అర్థమైంది కదా. లేఅవుట్ యొక్క విడ్త్ హైట్ అంటే టెక్స్ట్ ఏదైతే ఎడిట్ టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్ యొక్క లేఅవుట్ విడ్త్, లేఅవుట్ అంటే దాన్ని ఫస్ట్ అది సెట్ చేసుకుంటాం. కానీ దానికంటే నువ్వు ఫస్ట్ ఐడి ఇస్తావు. తర్వాత దేని కింద పెట్టాలనుకుంటున్నావు, లాగిన్ బటన్ కింద కావాలంటున్నావు. సో లేఅవుట్ బిలో దేని బిలో లాగిన్ బిలో అనేసి దాని కిందకి వచ్చేసి తర్వాత ఆ లాగిన్కి దీనికి మిడిల్లో నాకు 30 డిపి టాప్ కావాలని పెట్టేసింది. తర్వాత స్టార్ట్ మార్జిన్ స్టార్ట్ అంటే లెఫ్ట్ సైడ్. ఓకే, ఇక మార్జిన్ స్టార్ట్ 30 డిపి వస్తుంది. తర్వాత మార్జిన్ రైట్ సైడ్. ఓకే, తర్వాత 10 ఇచ్చేసినాం. తర్వాత ఇంటూ ఈమెయిల్ అడ్రస్, ఇంకా ఇంటూ అంటే అక్కడ లైట్గా ఈమెయిల్ అనేది అడ్రస్ అని కనిపిస్తుంది, అది ఇంటూ అనేది కనిపిస్తుంది. సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇన్పుట్ ఈమెయిల్ టైపు ఇన్పుట్ ఇస్తున్నావు కాబట్టి అక్కడ ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అడ్రస్ అని పెట్టిన. తర్వాత కింద దాని కింద సేమ్ అలా పాస్వర్డ్ ఉండే సేమ్ మ్యాచ్ పైన వ్యాప్ కంటెంట్ చేసేసిన. దానికంటే ఒక దేని కింద పెట్టాలనుకుంటున్నా, దీన్ని ఎడిట్ టెక్స్ట్ కింద పెట్టాలనుకుంటే సో లేఅవుట్ బిలో దీని కింద చెప్పేసిన. దీనికి దానికి కొంచెం మార్జిన్ ఇయ్యు, 20 డిపి మార్జిన్ ఇయ్యు అని చెప్పిన. టాప్ మార్జిన్ స్టార్టింగ్లో 30 డిపి, మార్జిన్ ఎండింగ్లో 30 డిపి అయిపోయింది. తర్వాత ఇంటూ పాస్వర్డ్ అని ఇచ్చిన.
ఇన్పుట్ టైప్ మన పాస్వర్డ్ ఇన్పుట్ ఇస్తాం కాబట్టి ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ టైప్ టెక్స్ట్ బటన్ సేమ్ దానికంటే ఒక ఐడి క్రియేట్ చేసినాం, మ్యాచ్ పేరెంట్ వ్యాప్ కంటెంట్ రాసినాం, దేని కింద రావాలి పాస్వర్డ్ కింద రావాలని మాట్లాడుకున్నాం. తర్వాత ఇవి ఇచ్చేసినాం. మార్జిన్ టాప్ అంటే 30 dp ఫ్రమ్ ద మార్జిన్ నుంచి 30 dp నాకు దూరం కావాలి. టాప్ నుంచి స్టార్టింగ్ నుంచి 30 ఎండింగ్లో 30 dp అలా పెట్టేసుకున్నాం. తర్వాత సైన్ అప్ అని టెక్స్ట్ పెట్టుకున్నాం. తర్వాత కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి, మనకి ఇదే అక్కడ వస్తుంది. ఇగో నచ్చింది. ఇగో బటన్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ ఆ ఇంట్ మనం ఇంట్ అని పెట్టినాం చూసినామా, ఇంట్ పాస్వర్డ్ అని పెట్టినాం. సో పాస్వర్డ్ అని వచ్చి ఇంట్ ఈమెయిల్ అడ్రస్ అని పెట్టినాం. సో అక్కడ ఈమెయిల్ అడ్రస్ వచ్చి సో ఇక్కడ ఈమెయిల్ అనేది తీసుకుంటుంది. ఇక GA@manoj@gmail.com అలా వస్తుంది. ఇప్పుడు పాస్వర్డ్ ఇక్కడ మనం ఇన్పుట్ చూడండి, పాస్వర్డ్ అంటే చూడండి కనిపిస్తలేదు 456. ఎందుకు ఇక్కడ ఇన్పుట్ టైప్ ఏం పెట్టినావు, పాస్వర్డ్ అని పెట్టినావు. సో ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ టెక్స్ట్ పాస్వర్డ్ అంటే ఆ పాస్వర్డ్ లెక్కనే తీసుకుంటాను నువ్వు ఇచ్చే ఇన్పుట్. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ 1 2 3 4 5 6 మనోజ్ కుమార్. సో ఆ పాస్వర్డ్ లెక్క తీసుకుంటాను. టిక్ మార్క్ కొట్టేసిన సైన్ అప్ ఇవ్వ బటన్ పనిచేస్తుంది. ఇలా యూఐ డిజైన్ చేస్తాను అనమాట రిలేటివ్ లేఅవుట్ యూజ్ చేసి. ఓకే.